హలో ఫ్రెండ్స్. కరోనా మహమ్మారి ప్రపంచానికి ఒక అతిపెద్ద పాఠాన్నే నేర్పించింది. వైరస్లు నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండటంతో వాటిని ఎదుర్కొనే వ్యాక్సిన్లను కూడా తరచూ అప్డేట్ చేయాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త తరహా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం ప్రస్తుత కరోనా వైరస్లకు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఉద్భవించే సంబంధిత వైరస్ల నుంచి కూడా రక్షణ కల్పించే లక్ష్యంతో రూపొందించబడింది. అసలు ఈ ఏఐ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రిటన్లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కు చెందిన ప్రొఫెసర్ జోనాథన్ హీనీ నేతృత్వంలో పరిశోధకులు, యూనివర్సిటీ స్పిన్ ఆఫ్ సంస్థ డియోసైన్ వ్యాక్స్ సహకారంతో ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. తొలి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో 39 మంది ఆరోగ్యవంతులపై ఈ వ్యాక్సిన్ను పరీక్షించారు. సాధారణ వ్యాక్సిన్లు ఒక నిర్దిష్టమైన వైరస్ లేదా దాని వేరియంట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. కానీ ఈ కొత్త వ్యాక్సిన్ సర్బెకో కరోనా వైరస్ కుటుంబం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ కుటుంబంలో సార్స్ CoV-2 సార్స్ వైరస్, అలాగే భవిష్యత్తులో మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్న కొన్ని గబ్బిలాల కరోనా వైరస్లు కూడా ఉన్నాయి. ఈ అధ్యయనంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. పూర్తిగా కంప్యూటర్ సిమ్యులేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సహాయంతో రూపొందించిన వ్యాక్సిన్ను మనుషులపై పరీక్షించడం ఇదే తొలిసారి. ఏఐ ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కరోనా వైరస్ల జన్యు సమాచారాన్ని విశ్లేషించి వాటిలో ఉమ్మడిగా ఉండే లక్షణాలను గుర్తించి ఒక ప్రత్యేకమైన సూపర్ యాంటీజెన్ను రూపొందించింది. యాంటీజెన్ అనేది వ్యాక్సిన్లో ఉండే కీలకమైన భాగం. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థకు వైరస్ను గుర్తించడం నేర్పిస్తుంది. ఈ కొత్త సూపర్ యాంటీజెన్ వల్ల తెలిసిన వైరస్లతో పాటు భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లు, సంబంధిత వైరస్లపై కూడా రక్షణ లభించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మానవ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నట్లుగా తేలింది. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదు. అంతేకాదు, ఇది కోవిడ్-19 సార్స్ వైరస్లపై మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మనుషులకు సోకని కొన్ని గబ్బిలాల కరోనా వైరస్లపై కూడా రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించినట్లుగా శాస్త్రవేత్తలే గుర్తించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ను సూదితో కాకుండా నీడిల్ ఫ్రీ DNA వ్యాక్సిన్ టెక్నాలజీ ద్వారా అందించారు. ప్రత్యేకమైన మైక్రోఫ్లూయిడ్ జెట్ వ్యవస్థతో వ్యాక్సిన్ను శరీరంలోనికి ప్రవేశపెట్టారు. దీంతో భవిష్యత్తులో భారీ స్థాయిలో టీకా కార్యక్రమాలను మరింత వేగంగా నిర్వహించే అవకాశం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చూశారు కదా, కరోనా వైరస్లు నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండటంతో ప్రతి కొత్త వేరియంట్ కోసం కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు దీర్ఘకాలికమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతోనే శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో ఈ యూనివర్సల్ వ్యాక్సిన్ను రూపొందించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తొలి దశ మానవ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంకా తదుపరి క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మహమ్మారులను ముందుగానే ఎదుర్కొనే టీకాల అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి కథనాల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.